న్యూస్ చూస్తున్నాము. టీవీకే అధినేత విజయ్ కి బిగ్ రిలీఫ్. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 118 మంది ఎమ్మెల్యేలు సంతకాలతో గవర్నర్ ని విజయ్ కలవడం జరిగింది. మంత్రుల లిస్ట్ ని కూడా గవర్నర్ కి విజయ్ అప్పగించారు. రేపు అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధం కాబోతున్నారు విజయ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందారు. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మరి కాసేపట్లోనే గవర్నర్తో ఇటు పళనిస్వామి భేటీ కాబోతున్నారు. ఏఐడిఎంకే అధినేత పళనిస్వామి మరి గవర్నర్ని ఎందుకు కలవబోతున్నారు? పళనిస్వామి ఏ బాంబు పేలుస్తాడోనంటూ టెన్షన్ మొదలైంది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళే టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఉప్పల్ ఇటు చెన్నైకి సంబంధించిన నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఇటు పళనిస్వామిని కలిసి విజయ్ వెళ్తున్న విజువల్స్ని మనం చూడొచ్చు. దానికి సంబంధించిన వీడియో విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు పళనిస్వామి మరి కాసేపట్లో మరి గవర్నర్ని ఎందుకు కలవబోతున్నారు? విజయ్ ప్రమాణ స్వీకారం, ఆయన ప్రమాణ స్వీకారానికి ఇప్పటిదాకా ఉన్న అడ్డంకులన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోయాయి అనుకోవచ్చు. ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం జరగబోతుంది. రేపు అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరగబోతుంది. అక్కడ ఎవరెవరు టీవీకే పార్టీని, విజయ్ని ఎవరు సపోర్ట్ చేయబోతున్నారో అనేది రేపు తెలియనుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఒక డీటెయిల్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇవాళే ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందా? గవర్నర్ విజయ్ పార్టీకి, విజయ్కి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? డెఫినెట్గా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఏదైతే 2 రోజుల నుంచి టెన్షన్ ఎదుర్కొందో అది గ్రీన్ సిగ్నల్కి క్లియర్ అయింది. తమిళనాడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్లో ఇచ్చేశారు. అయితే సాధ్యమైనంత త్వరగానే మీరు ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారంతో పాటు మీ బలం కూడా నిరూపించుకోవాలని చెప్పిన నేపథ్యం. దీంతో విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు పూర్తిగా తొలగిపోయి బహుశా ఈరోజు జరుగుతుందా రేపు జరుగుతుందని చూడాలి. బహుశా ఈరోజు జరగకపోవచ్చు అనేది తమిళనాడు సోర్స్. కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రులను కూడా కొంతమంది మంత్రులను కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇప్పుడు పళనిస్వామి నేరుగా గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన పళనిస్వామితో కూడా విజయ్ కలిసి బయటకు వచ్చారు. పళనిస్వామి లోపల ఏం చెప్పబోతున్నారు, తన ఏఐడిఎంకేలో నుంచి ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది ఎమ్మెల్యేలు విజయ్ వైపుకు తిరిగారు, వాళ్ళు పరిస్థితి ఏంటి, వాళ్ళు 2 ఆకుల గుర్తు మీద గెలిచి తర్వాత ఇప్పుడు టీవీకి మద్దతు తెలపడం పట్ల అతను ఏమైనా గవర్నర్కి ఫిర్యాదు చేయబోతున్నారా? లేదు, ఎవరైతే ఈ 6 మంది వెళ్ళారో 6 మంది వెళ్ళడం ఒక ఎత్తు అయితే, మరోవైపు సిపిఐ అందులో వీసీకే పార్టీలు 2 కూడా గవర్నర్ తీరును తప్పుపట్టాయి. ఎప్పుడైనా సరే అధికారంలో ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళని పిలిచి ముఖ్యమంత్రిని చేయాలి, తర్వాత అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాలి అనేది రూల్. కానీ దాన్ని కావాలనే ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కావాలనే ఆపే ప్రయత్నం ఇప్పటి వరకు జరిగిందని అఫీషియల్గా వామపక్షాలు కూడా లేఖను రాసి, సిపిఐ లేఖ రాసింది, అలాగే వీసీకే కూడా లేఖ రాసిన పరిస్థితి. సో వీసీకేలో ఉన్న ఇద్దరు కావచ్చు, అలాగే సిపిఐలో ఉన్న ఇద్దరు కూడా బహుశా ఈ సాయంత్రానికల్లా గవర్నర్కి విజయ్ని మద్దతు తెలిపే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. సో విజయ్కి ఇంకా అడ్డంకులు క్లోజ్ అయినట్టే. ఆయన ముఖ్యమంత్రిగా ఆయనతో పాటు ఉన్న సహచర మంత్రులు ఎవరు లిస్టు కూడా గవర్నర్కి ఇచ్చారనేది తెలుస్తుంది. సో అది ఆ ప్రమాణ స్వీకారం ఈరోజు జరుగుతుందా రేపు జరుగుతుందా అనేది. అయితే ఈరోజు యాక్చువల్గా ఉదయాన్నే జరగాల్సిన పరిస్థితి ఉంది. ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. కానీ నిన్న జరిగిన అడ్డంకితో ఒకసారిగా ఈరోజు జరగదనేది. అందుకే విజయ్ పూర్తిగా కూడా దాని కాన్వాయ్ని, తర్వాత ఇతర సంబంధించిన సెక్యూరిటీ వింగ్స్ని, వీటన్నిటిని కూడా అక్కడి నుంచి పంపించి వేశారు. ఆయన కొంత అసహనానికి గురైనట్టుగా మనకి అర్థమవుతుంది. కానీ ఈరోజు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇక క్లియర్గా కాబోతుంది. ఇక అడ్డంకులు తొలగిపోయిన పరిస్థితి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి. సో విజయ్ అభిమానుల్లో కూడా కొంత కోలాహలం కనబడుతుంది. విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఈ సందర్భం తర్వాత వాళ్ళ ఆనందాలు వెల్లబిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఓవరాల్ కంటెంట్లో తమిళనాడు ఎలక్షన్స్లో ఎప్పుడూ జరిగని ఇష్యూస్ ఈసారి జరిగాయని మనం అర్థమవుతుంది. ఒకవైపు డిఎంకే కూడా చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు, మేము ఏఐడిఎంకేతో మేము కలవట్లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. మరోవైపు
ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం. మా కుటుంబం నుంచి ఎవరైతే మాతో సహకరించారో వాళ్ళందరితో మేము ఇప్పుడు వెంట ఉంటాం. అయితే కాంగ్రెస్ మా కుటుంబంలో నుంచి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ కనీసం మాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. కాంగ్రెస్ మమ్మల్ని ద్రోహం చేసింది అనేది డిఎంకే చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తిరువనంతపురంలో మేయర్గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ఈరోజు దించేసే పరిస్థితి కూడా కనబడుతుంది. అక్కడ 2 సీట్ల ఓట్లతోనే వాళ్ళు అక్కడ గెలిచారు. కానీ అక్కడ ఆ మేయర్ పీఠాన్ని కూడా తొలగించే పరిస్థితి కూడా ఈరోజు ఉంటుంది. ఈరోజు అవిశ్వాసం కూడా పెడతామని కూడా సమాచారం ఉంది. కానీ తమిళనాడు ఎలక్షన్స్ ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ లేని సందర్భంగా ఈసారి ఎలక్షన్స్ జరిగే. ఎవరు ఊహించని స్థాయిలోకి టీవీకే నేత విజయ్ సీట్లు సంపాదించుకోవడం, తర్వాత అవసరమైన మ్యాజిక్ ఫిగర్కి కేవలం ఒక 12 సీట్లకు దూరంలో ఆయన ఆగిపోవడం, ఈ అన్ని అంశాలను కూడా ఒకసారి చూసుకుంటే దానికి తర్వాత జరిగిన వేగంగా పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ వచ్చాయి. టీవీకేలో కావచ్చు, తర్వాత పక్కనున్న ఏఐడిఎంకేలో చీలిక రావడం, షణ్ముగం అక్కడ వెంటనే వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఒక ప్రైవేట్ రిసార్ట్లో పాండిచేరిలో పెట్టడం, అక్కడి నుంచి కొంతమందిని సంతకాలు సేకరించడం, ఇవన్నీ కూడా. సో దాంతో ఒక్కసారిగా తమిళనాడు ఎలక్షన్స్లో ఎప్పుడో 1991లో రాష్ట్రపతి పాలన జరిగిన సందర్భం. కానీ అటువంటి సందర్భం ఈసారి వస్తుందని కూడా కొంతమంది ఊహించారు. బట్ అవన్నీ లేకుండా ఈ వ్యవహారంలో మాత్రం విజయ్ చాలా తెలివిగానే వ్యవహారాన్ని క్లోజ్ చేశారనేది చెప్పాలి. బేసిక్గా ఈరోజు మరి ఏఐడిఎంకే అధినేత పళనిస్వామి గవర్నర్ని కలుస్తున్న నేపథ్యం, జస్ట్ ఇప్పుడే ఆయన విజయ్ బయటికి రావడం, పళనిస్వామి లోపలికి వెళ్ళి కలవడం. సో పళనిస్వామి ఏం మాట్లాడారు, పళనిస్వామి ఏమి చెప్పబోతున్నారు అనే అంశం, ఏం కంప్లైంట్ చెప్తారు, తన దగ్గర ఉన్న 47 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు విజయ్ వైపుకి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు చూడాలి. అది ఎంతవరకు ఆ ఎమ్మెల్యేల మీద ఏమైనా ఫిర్యాదు చేసే పరిస్థితి ఉంటుందా, ఏ విధంగా ముందుకు పోతున్నారు, పళనిస్వామి స్టెప్స్ ఏంటి అనేది చూడాలి. కానీ విజయ్కి వరకు మాత్రం విజయ్ ప్రమాణ స్వీకారానికి, విజయ్ మంత్రివర్గ విస్తరణకి ఎటువంటి ఇష్యూస్ లేవు. కాకపోతే రేపు అసెంబ్లీ ఫ్లోర్ మీద జరగాల్సిన నంబర్ కౌంట్ గేమ్ మాత్రం రేపు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. రేపు ప్రమాణ స్వీకారం జరగబోతుందా, ఈరోజు జరుగుతుందా, లేకపోతే రేపు అనేది ఇంకా క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే లేదు. కానీ గవర్నర్ చాలా క్లియర్గా చెప్పారు, ఎంత సాధ్యమైనంత వీలైనంత త్వరగా ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి మీ బలాన్ని చేసుకోవాలి, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోండి అని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో, సో డెఫినెట్గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసుకుంటారు. తర్వాత బల నిరూపణ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో నిరూపించుకునే ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఓవరాల్ ఈ పిక్చర్ ఎపిసోడ్ ఒకసారి మనగాను చూసుకుంటే తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత టెన్షన్ వరుసగా జరుగుతున్న పరిస్థితులు చాలా క్లియర్గా ఇప్పుడు మనకి అర్థమైన పరిస్థితి. ఇటీవల కాలంలో ఎప్పుడు తమిళనాడు ఫుల్ మెజారిటీ ఎవరికి గెలిపించినా వన్ సైడ్ మెజారిటీ గెలిపించిన పరిస్థితి. కానీ ఈసారి అట మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరగా విజయ్ వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ని అందుకోవడంలో 2 రోజులు పడిపోయింది. దాదాపుగా 3 రోజుల పాటు ఈ వ్యవహారం మీద చాలా టెన్షన్లో విజయ్ ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కాబట్టి గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి బహుశా రేపే ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా కనపడుతున్నాయి. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద గవర్నర్తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు విజయ్. 45 నిమిషాల పాటు భేటీ అయ్యి తన దగ్గర మద్దతు ఉంది, 118 ఎమ్మెల్యేలకు సంబంధించిన మద్దతు ఉంది. అలాగే క్యాబినెట్లో మంత్రులుగా ఎవరు ఉండబోతున్నారు అంటూ ఆ లిస్టుని కూడా గవర్నర్కి ఇవ్వడం జరిగింది. 45 నిమిషాలు మాట్లాడిన తర్వాత సుదీర్ఘ చర్చలు గడిచిన తర్వాత ఇటు విజయ్ రాజ్ భవన్ నుంచి తను బయలుదేరి ఇంటికి, తన రెసిడెన్స్కి కూడా బయలుదేరి వెళ్తున్నట్టు తెలిసింది. నీలంకరాయ్ రెసిడెన్స్కి కూడా విజయ్ బయలుదేరి వెళ్ళబోతున్నారు. మరి మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. ఇవాళ సాయంత్రానికే విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా, లేక రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? ఇటు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు అప్డేట్ వచ్చింది. ఎస్ ఇవాళ తలపతి విజయ్ ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటగా అనుకున్నట్టే మే 7కే మళ్ళీ ఆ డేట్ని కన్ఫర్మ్ చేసేసి మొత్తం మీద అనుకున్న రోజుకి అనుకున్న సమయానికే తలపతి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తన కార్ నంబర్ మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసినట్టు సీఎం 2026 అంటూ తన కార్ నంబర్ కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తం మీద 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆ మెజారిటీ, ఆ సంతకాలను కూడా గవర్నర్కి సబ్మిట్ చేశారు. మరి ఆ 118 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఏఐడిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారా? షణ్ముగం కొంతమంది ఎమ్మెల్యేలని తీసుకొని ఏఐడిఎంలో చీలికని ఏర్పాటు చేసి టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారా? అందుకే పళనిస్వామి
ఇటు విజయ్ గవర్నర్ని కలిసి బయటికి వెళ్ళిన నెక్స్ట్ మినిట్ పళనిస్వామి గవర్నర్ని కలవడానికి లోపలికి వెళ్ళారు. సో మొత్తం మీద విజయ్కి ఇప్పటిదాకా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. మరో పక్కన ఆపోజిషన్లో స్ట్రెంత్ ఉన్న స్టాలిన్ పార్టీ, డిఎంకే పార్టీ కూడా ప్రజల తీర్పుని మేము గౌరవిస్తున్నాం, ఖచ్చితంగా ప్రతిపక్షంలోనే మేము ఉంటాము, విజయ్ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాము అంటూ ఇటు డిఎంకే అధినేత స్టాలిన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏఐడిఎంకే అధినేత ఇవాళ ఉదయం కూడా ఆయన మధ్యాహ్నం 1 గంట లోపల ఖచ్చితంగా విజయ్ టీవీకే పార్టీ డెసిషన్ తీసుకోవాలి, మాతో ముందుకెళ్లే ఉద్దేశం ఉందా లేదా అన్నది మధ్యాహ్నం 1 గంట లోపల చెప్పాలంటూ ఒక డెడ్ లైన్ని కూడా పళనిస్వామి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ డెడ్ లైన్ కంటే ముందే అనుకున్న రోజుకే May 7th అనుకున్న రోజుకే అనుకున్న సమయానికే విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చీఫ్ మినిస్టర్గా. ఇటు లోక్సభ ఇటు రాజ్ భవన్లో గవర్నర్ని కలిసి రిటర్న్ వెళ్ళిపోయిన విజువల్స్ని మనం చూస్తున్నాము. రాజ్ భవన్కి వచ్చిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో మొదటగా గవర్నర్ని కలవడానికి వచ్చిన విజువల్స్ని చూస్తున్నాం. కింద లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఆయన గవర్నర్ని కలిసి రిటర్న్ వెళ్తున్న ఆ విజువల్స్ని చూస్తున్నాం. మొత్తం మీద విజయ్కున్న అడ్డంకులన్నీ ప్రస్తుతానికి తొలగిపోయాయి. తమిళ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతుంది. విజయ్కి పట్టం కట్టబోతున్నారు, ఇవాళ సత్కరించబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా మరి ఆయన ఏ వాగ్దానాన్ని నెరవేరుస్తారు, మొదటగా ఏ ప్రజలని ఉద్దేశించి, మైనారిటీలను ఉద్దేశించి పాలసీని కానీ స్కీమ్ని కానీ సంతకం చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆయన ఇచ్చిన ప్రధానంగా కొన్ని స్కీమ్స్ పాలసీస్ ఏవైతే ప్రజల్లోకి క్యాన్వాస్ చేసే ప్రయత్నం చేశాడో వాటిని మొదటగా సైన్ చేయబోతున్నాడా? మొత్తం మీద తనకి ఇప్పటిదాకా ఉన్న అడ్డంకులన్నీ అయితే తొలగిపోయాయి. పళనిస్వామి తన పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి, ఆ ఎమ్మెల్యేస్ డిఫెక్షన్గా వాళ్ళని పరిగణించాలంటూ గవర్నర్ని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందా? అందుకే పళనిస్వామి గవర్నర్ టైం అడిగాడా? మొత్తం మీద ఇప్పటిదాకా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే కనుక మొదటగా విజయ్ గెలిచినప్పటి నుంచి ఆయన గవర్నర్ని మొదటగా May 6th కలుస్తాను అని కలిసి May 7th నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నప్పుడు గవర్నర్ తన సామర్థ్యాన్ని, తన స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇమీడియట్గా ఒక స్టేబుల్ గవర్నమెంట్, అలాగే తన దగ్గర స్ట్రెంగ్త్ ఉన్నదని ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను అనుమతిస్తానంటూ గవర్నర్ ఒక చెక్ పాయింట్ పెట్టారు. ఇమీడియట్గా విజయ్ మరీ ఒకసారి వెనకకి వెళ్ళి ఆలోచించుకున్నాడు. తన సెక్యూరిటీని వెనకకి పంపించేశాడు, తన ప్రోటోకాల్ని, కాన్వేని, వీళ్ళందరినీ వెనకకి పంపించేశాడు. అంటే ఒక రకంగా డెసిషన్ మేకింగ్కి కొంత సమయం తీసుకుందాము, ఈ హంగులు ఆర్భాటాలు ఏమీ వద్దు అన్న ఉద్దేశంలో వాటన్నిటి పక్కకి జరిపాడు. ఒక క్లియర్ మైండ్, క్లియర్ పిక్చర్తోని ఇంటర్నల్గా తన ఎమ్మెల్యేస్ అందరినీ, తన పార్టీకి సంబంధించిన నాయకులని, వెల్ విషర్స్, అడ్వైజర్స్ వీరందరితో కూర్చొని ఒక డిస్కషన్కి వెళ్ళాడు. ముందుగా ఒక స్టెప్ తీసుకున్నాడు, కాంగ్రెస్ నుంచి మద్దతు తీసుకొని ముందుకెళ్దాం, కాంగ్రెస్కి సంబంధించిన 5 సీట్లని ముందుగా కలుపుకుందాం అంటూ ఆయన ప్రయత్నం చేశాడు. దాని తర్వాత కమ్యూనిస్టులు కూడా జాయిన్ అవుతారని ఆశించాడు. కానీ కమ్యూనిస్టులు డిఎంకేతో పాటే ముందుకు వెళ్తాము, కాంగ్రెస్ మమ్మల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళింది, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళింది అన్న ఉద్దేశంతో కమ్యూనిస్టులు కొంత అలగడం జరిగింది. అక్కడ ఒక్కసారిగా ట్విస్ట్ అయిపోయింది గేమ్ అంతా, పవర్ గేమ్ అంతా మారిపోయింది. ఇమీడియట్గా కమ్యూనిస్టులు బ్యాక్ డ్రాప్ అవ్వడంతో నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచన ఉన్న సమయంలో ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ షణ్ముగం, ఒక హెవీ వెయిట్ పొలిటీషియన్, ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకుడు అని చెప్పొచ్చు, ఆ పార్టీలో కూడా తనకంటూ ఫాలోవర్స్ పలుకుబడి ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. తను ఒక్కసారిగా 27 మంది ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాండిచ్చేరిలో ఒక రిసార్ట్ రాజకీయాలను నడిపారు. మరి అక్కడి నుంచే డైరెక్ట్గా గవర్నర్కి వాళ్ళ ఆమోదాన్ని, ఆ ఎమ్మెల్యేలకు సంతకాలు చేసి ఆ ఆమోదాలను పంపించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద గవర్నర్ అయితే ఈసారి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు విజయ్ అని వార్తలు వస్తున్న సమయంలోనే మొత్తానికైతే గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంటే ఆ 118 మ్యాజిక్ ఫిగర్ని ఖచ్చితంగా దాటారు. ఆ మిగతా ఎమ్మెల్యేలు ఏఐడిఎంకేకి సంబంధించిన వారా, లేకపోతే మిగతా పిఎంకే లాంటి చిన్న పార్టీలకు సంబంధించిన వ్యక్తుల, కమ్యూనిస్టులు కాంప్రమైజ్ అయ్యారా, అలిగిన వాళ్ళ అలక కాస్త తీరి కాంప్రమైజ్ అయ్యి టీవీకే అధినేత విజయ్తో పాటు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ఓవరాల్గా మొత్తానికైతే విజయ్కున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇవాళ సాయంత్రమే విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే రేపు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్కి ఆయన వెళ్ళబోతున్నారు. ఫ్లోర్ టెస్ట్లో విజయ్ని సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలందరూ కూడా సంతకాలు చేస్తారు. సో విజయ్ బల ప్రదర్శన రేపు జరగబోతుంది. కానీ ఇవాళ
ప్రజల ఆశ, ప్రజలు ఇన్ని రోజులు ఆశించింది, ప్రజల తీర్పుని కూడా ఇవాళ అందరూ అంగీకరిస్తున్నారు. ప్రజలు ఇవాళ విజయ్ని సీఎంగా చూడబోతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? విజయ్కి గవర్నర్ తరఫున వచ్చిన అడ్డంకులు కానీ, పార్టీల తరఫున వచ్చిన అడ్డంకులు కానీ ఇవన్నీ కూడా కావాలని సృష్టించారని మీరు భావిస్తున్నారా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే విజయ్ని సీఎం కావాలని మీలో ఎంతమంది కోరుకున్నారు? విజయ్ని సీఎం కావాలని మీలో ఎంతమంది కోరుకున్నారో వారు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU